కాంగ్రెస్ ఉన్నంతకాలం ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలు తీరవని వ్యాఖ్యానించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ తపసాధ్వర్యంలో నిర్వహించిన గురువందనం కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై కీలక ఆరోపణలు చేశారు. విద్యార్థుల సమస్యలపై గలం విప్పాలని, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాలని టీచర్లకు సూచించారు. ఇక టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతనే మారతాయన్నారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్లకు తాను సంపూర్ణంగా మద్దతిస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్. ఉద్యోగులకు మొదటి రజీతం బీజేపీ పోరాట ఫలితమేనని గుర్తు చేశారు. చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అందరిని సత్కరించాలి, సమాజంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ గురువందనం పేరుతోని తపస్ నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా బ్రహ్మాండం. ఎందుకంటే సమాజంలో తల్లి తండ్రి తర్వాత ప్రధాన బాధ్యత గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం మనం. అటువంటి ఒక మంచి సూక్తి సమాజంలో ఉందంటే ఎంత ప్రాధాన్యత ఉందో అందరూ తెలుసు. ఇక్కడ సమాజంలో పాటు ఇంతకు వాడు చెప్పినట్టు సమాజంలో పాట ఒక చైతన్యాన్ని కలిగించి సమాజంలో కూడా మార్పును తీసుకొచ్చి ఒక మంచి సమాజం నిర్మాణం కావాలంటే అది అందరికంటే ప్రధానమైనది గురువు పాత్ర. దానికి అనుగుణంగా ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని మనందరం కూడా భాగస్వామ్యమై ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాల్లో వీళ్ళ గురు పాత్ర చాలా ప్రాధాన్యమైనది. కాంగ్రెస్ ఉన్నంతకాలం ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలు తీరవని వ్యాఖ్యానించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ తపసాధ్వర్యంలో నిర్వహించిన గురువందనం కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై కీలక ఆరోపణలు చేశారు. విద్యార్థుల సమస్యలపై గలం విప్పాలని, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాలని టీచర్లకు సూచించారు. టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారుతాయన్నారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్లకు తాను సంపూర్ణంగా మద్దతిస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇక ఉద్యోగులకు మొదటి నెల జీతం బీజేపీ పోరాట ఫలితమేనని గుర్తు చేశారు ఆయన.